దళిత మహిళా కార్మికురాలు స్వప్నపై ఏఐటియుసి నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్ దాడి చేయడం పూర్తి అమానుషమని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ్ జాతీయ కార్యదర్శి కుంకటి లక్ష్మణ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు తీవ్రంగా ఖండించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏఐటియుసి నాయకునిగా పనిచేసిన మంత్రి ఎల్లాగౌడ్ సమస్యలుంటే మాట్లాడుకోవాలి, కానీ ఇలా మహిళలపై దాడికి తెగబట్టడం, కులం పేరుతో దూషించడం సరైన విధానం కాదంటూ సూచించారు. ఈ నెల 14న తన ఇంట్లో బర్త్డే జరుపుకుంటున్న స్వప్న ఇంటికి మడ్డి ఎల్లాగౌడ్ రావడం మూలంగా రాద్ధాంతం జరిగిందని అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అండగా ఉంటుందని తెలిపారు. పోలీసులు కూడా తూతుమంత్రంగా కాకుండా కేసుపై పూర్తి విచారణ చేపట్టి మడ్డి ఎల్లాగౌడ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన సిబిఐ పార్టీ మడ్డి ఎల్లయ్య గారు ఆమె మీద పిలిచి ఆమె మీద దాడి చేయడము సరైనది కాదు. ఏదన్నా ఉంటే చట్టబద్ధంగా ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇంట్లోకి వెళ్ళి పిలిచి ఆమె మీద దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. ఏదున్నా కానీ ఆ కేసులు కూడా స్ట్రాంగ్ కేసులు పెట్టాలి. దాని మీద ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి ఇచ్చిన ప్రకారంగా మనం మనుషులం కాబట్టి మాట్లాడుకొని పరిష్కారం చేయాలి. ఆవేశాన్ని తగ్గిస్తూ ఆలోచనతోటి మాట్లాడుకొని చేస్తే బాగుంటుంది. స్త్రీలపైన, ప్రధానంగా దళిత స్త్రీలపైన అనేకమైనటువంటి అవమానాలకు గురి చేసే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగానే ఈ నెల 14వ తేదీన అర్ధరాత్రి దాదాపుగా 10-11 గంటల ప్రాంతంలో ఇంట్లో బర్త్డే చేసుకుంటున్నటువంటి జనగామ స్వప్న గారి ఇంటికి మడ్డి ఎల్లయ్య గారు, ఏఐటీసీ నాయకులు, మరి వారు అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఏదైతే ఫంక్షన్ చేసుకుంటున్నారో, బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నారో, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దేవేంద్ర అనే వ్యక్తిని బయటికి రమ్మని చెప్పి కొట్టే విధంగా ప్రయత్నం చేస్తే దేవేంద్రతో పాటు ఆ ప్రవీణ్ వాళ్ళ భార్య తర్వాత అదేవిధంగా మాకు భయం అవుతుందని చెప్పానంటే ఈమెను కూడా స్వప్న కూడా తీసుకొని వాళ్ళ వెనక ఫాలో కమ్మని చెప్పి బస్టాండ్ కోటర్ దగ్గర దాకా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను కులం పేరుతో దూషిస్తూ, లంజాని విపరీతంగా నోటికి వచ్చినట్టు తిడుతూ కులం పేరుతో దూషిస్తూ ఆమెను రోడ్డు మీద కొట్టి పడేసి సిలువ వెలగొట్టడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ అంతా కూడా కారుతూ ఉన్నది. ఈ విషయంలో పూర్తిగా మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ప్రధానంగా ఖండిస్తున్నాము. ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపన్న, నాయకులు మంథని లింగయ్య, పాల రాజేశం, కల్వల సంజీవ్, గద్దల శశిభూషణ్, జనగామ రాజలింగం, బూడిద మహేందర్, మేకల సురేష్, గొర్రె నరసింగరావు, పెరక రవి, బూడిద సమ్మయ్య, ఈర్ల రాయమల్లు, కంది మురళి, జనగామ లింగస్వామి, జి సాగర్ తదితరులు పాల్గొన్నారు. సిజీ న్యూస్ లో ఓ చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని.